ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు. ఈ పేరుకి, ఆ మనిషికి తెలుగువారు, తెలుగు జాతి, తెలుగుతనం ఎప్పటికీ రుణపడిపోయి ఉంటుంది. ఆయన మన తెలుగువారు అవ్వడం మన అదృష్టం, మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. అలాంటి వ్యక్తి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడుకోవడానికి వారితో కలిసి పనిచేసిన సీనియర్ కో డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి నందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. మీరు సార్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ అన్నారే సార్, పద్మశ్రీ కాదు, ఆయనకి భారతరత్న రావాలి. ఎత్తుకోవడం అద్భుతం. డెఫినెట్గా ఫ్యూచర్లో ఎప్పటికైనా ఆయనకి భారతరత్న రావాలి, వస్తుందని కూడా ఘంటాపదంగా చెప్పుకోవచ్చు మనం. అన్ని విధాల సార్ డెఫినెట్గానండి. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక వ్యక్తి ఏ యుగానికో ఒక్కడ పుడతాడండి. యుగ పురుషుడు. డెఫినెట్గా యుగ పురుషుడు అనే సినిమా కూడా, టైటిల్తో సినిమా కూడా తీశారు కదా సార్. ఆయనతో ఎన్టీ రామారావు గారితో నాకు ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితో పడిందండి సార్. విశ్వనాథ్ గారిని కలిస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పరిచయం చేశారు నన్ను. పరిచయం చేస్తే అకౌంటెంట్స్, సెట్ అకౌంటెంట్స్ కావాలంటే రేపటి నుంచో వచ్చే అన్నారు. అని అంటే సెట్ అకౌంటెంట్స్ అంటే కూడా తెలియదు నాకు అప్పుడు సార్, బిగినింగ్ కదా. అవునవును. సరే సెట్ అకౌంటెంట్స్కి రమ్మన్నాడు. ఆ సెట్ ఎక్కడ ఉంటుంది, అది ఏ స్టూడియోలో ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏమి తెలీదు. తర్వాత కాస్త పక్కన రూమ్లో సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగితే విశ్వనాథ్ గారి సినిమా అంటే వీనస్ స్టూడియోలో జరుగుతుందని చెప్పారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న డ్రెస్సుల్లో ఒక మంచి డ్రెస్ వేసుకొని నున్నగా తలకు నూనె పెట్టుకుని అక్కడి నుంచి రంగరాజపురం నుంచి తేరంపేట నడుచుకుంటూ వెళ్ళారండి సార్. దగ్గర దగ్గర ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. లోపలికి వెళ్తే అంత ఎస్ఎస్లో కెమెరామెన్, నిండు దంపతుల షూటింగు. అప్పటికి అందరూ చంద్రమోహను, తర్వాత లక్ష్మి, రమాప్రభ, రాజబాబు, కైకాల సత్యనారాయణ అందరూ ఉన్నారండి. ఇంతలోకి ఎన్టీ రామారావు గారు కార్లో దిగారు, వస్తున్నారు. వస్తుంటే అందరూ లేచి అలర్ట్ అయిపోయి నిల్చున్నారు. ఎన్టీ రామారావు గారు సెట్లోకి వస్తూ ఉంటే ఏదో ఒక దైవాంశ సంభూతులు వస్తున్న ఒక ఫీలింగ్. నేను ఫస్ట్ టైం ఆయన చూడటం, రాముడిగా కృష్ణుడిగా చూశాం కదా. అప్పటికే చక్కగా తెల్ల పంచ, తెల్ల లాల్చి వేసుకొని ధవళకాంతుల్లో దగదగ మెరిసిపోతున్నాడు ఆయన. ఆయన మెరిసిపోయాడో లేదో అది పక్కన పెట్టండి, నేను మెరిసిపోతున్నాను ఆయన్ని చూస్తూ. అనుభూతి చెందడం, అనుభూతి. సరే కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత సావిత్రి, రామారావు గారు వాళ్ళిద్దరికీ ఒక షాట్ అరేంజ్ చేశారు. ఒక చెట్టు, ఆ చెట్టు ముందు ఒక చిన్న దిమ్మె, ఆ దిమ్మె మీద ఇద్దరే కూర్చోవడానికి స్పేస్ ఉంది. విశ్వనాథ్ గారు షాట్ చెప్పారు, ఎస్ఎస్ఆర్ గారు షాట్ అరేంజ్ చేశారు. దిమ్మెలో లెఫ్ట్ సైడ్నేమో సావిత్రి గారు కూర్చుంటారు, ఈ పక్క స్పేస్లో రైట్ సైడ్ ఉన్న స్పేస్లో ఎన్టీ రామారావు గారు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు సంభాషణ, ఏదో డైలాగ్ ఉంది, అది షాట్. సరే రిహార్సల్ చేశారండి. రిహార్సల్ చేసి టేక్ అని అన్నాడు విశ్వనాథ్ గారు. బ్రదర్ టేక్ చేద్దామంటే ఓకే బ్రదర్ టేక్ చేద్దామన్నారు రామారావు గారు. అంటూ బ్రదర్ టేక్లో మసాలా వేస్తామండి అన్నారు రామారావు గారు. ఓకే బ్రదర్ అన్నాడు విశ్వనాథ్ గారు. ఆయన వచ్చి కూర్చోటానికి ముందు ఇలాగాని సావిత్రి ఇట్ట అన్నాడు. అనేసరికి ఆ దెమ్మ మీద నుంచి సావిత్రి గారు కింద పడిపోయింది. ఎస్ఎస్ఆర్ గారు కెమెరామెన్ సావిత్రి ఏది అని అంటున్నాడు కెమెరాలో నుంచి చూసి. అంటే అనుకోకుండా జరిగినటువంటి మసాలా వేయటం అంటే ఆయన ఏదో గమ్మత్తు చేస్తాడని అనమాట. సరే మళ్ళీ కూర్చోబెట్టి ఆ మసాలా
కాస్త రేంజ్ తగ్గించి మళ్ళా రామారావు గారు వచ్చి ఆవిడ పక్కన కూర్చొని డైలాగులు చెప్పారు. అదొక షార్ట్ అయిపోయింది. ఇది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సార్ సో తర్వాత షార్ట్లు తీస్తున్నారండి. షార్ట్లు తీస్తూ ఉంటే 11 గంటలకి అది ఎస్విఎస్ ఫిలిమ్స్, మిద్దే జగన్నాథరావు గారు ప్రొడ్యూసరు. సార్ ఆయన వచ్చి 11 గంటలకి రామారావు గారి దగ్గరికి వచ్చి, అప్పుడు పెద్ద ఆయన అనేవాళ్ళం. రామారావు గారు అనేవాళ్ళం కాదు, పెద్ద ఆయన అనేవాళ్ళం. ఇప్పుడంటే రామారావు గారు అంటున్నాం అనుకోండి, అయ్యా మరి మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారు అని అడిగాడు ఆయన. 11 గంటలకు వచ్చి ఆయన అడుగుతారంట. అడిగితే ఆయన మెనూ చెప్తాడు ఏ కూర వండాలని. ఓకే. మిద్దే జగన్నాథరావు గారి ఇంట్లో అద్భుతంగా వంటలు చేస్తారు. శ్రీనారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తారు. సార్ రామారావు గారు బ్రదర్ అని ఆలోచించి, బ్రదర్ చింత చిగురు మాంసం వండించండి అని అన్నారు. అనేసరికి అలాగేనండి అని చెప్పి మిద్దె జగన్నాథరావు గారు వెళ్ళారు. అది అన్సీజన్, చింత చిగురు దొరకదు. చింత చిగురు కోసం మెడ్రాస్ అవుట్స్కట్స్కి 4 జీపీలు వెళ్ళేయండి. అంటే ఆ రోజుల్లో ఆయన మాట వేదం. రోజు 11 గంటలకు వచ్చి ఆయన మెనూ అడగాలి నిర్మాతలు. ఆ ఫుడ్ తెచ్చి రెడీ చేస్తారనమాట. వేడిగా హాట్ బాక్స్లో తెచ్చి పెడతారు. ఆయన తినగా ఏదైనా మిగిలితే మా బట్టోడికి వేస్తారనమాట, తలాకేస్తారు. సరే వెళ్ళారండి. మొత్తానికి ఎక్కడో మరి చింతకు ఏదో తీసుకొచ్చారు, చక్కగా వండారు. వెండి ఆ కూర తీసుకొచ్చి అప్పటికి 1 గంట బ్రేక్ అయితే ఎన్టీ రామారావు గారు తినేసే వరకు కాస్త ఆగండి. సరే మేము కాసేపు ఆగాము. ఇంతలోకి ఎన్టీ రామారావు గారు తినేశారు. తినేసిన తర్వాత ఆ చింత చిగురు మాంసం కూర మా వరకు వచ్చింది. ముందేమో అసోసియేట్ డైరెక్టర్ కూర్చున్నాడు, తర్వాత అసోసియేట్ కెమెరామెన్ కూర్చున్నాడు, తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చున్నాడు, లాస్ట్లో నేను కూర్చున్నాను. నేను అప్రెంటిస్ని కదా. సరే ఆ కూర అందరికీ వడ్డించారండి. ఆఖరికి నాకు వచ్చేసరికి ముక్కలేదు, ఇంత ఇగురు పడింది. మొక్కలేదో ఆకొచ్చింది అని అంటే, ఓహో నేను అప్రెంటిస్ కాబట్టి నాకు ముక్కపడలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత ముక్కపడుద్ది అని అనుకుని ఆ రోజు ఆ విధంగా షూటింగ్ అయిపోయింది. ఆ రోజంతా సావిత్రిని చూడటం, రామారావు గారిని చూడటం, తర్వాత లక్ష్మి, చంద్రమోహన్, కైకాల సత్యనారాయణ వీళ్ళంతా. తర్వాత అండి నెక్స్ట్ డే షూటింగ్కి వెళితే, నెక్స్ట్ డే షూటింగ్లో చాలా పెద్ద షాట్ అరేంజ్ చేశాడు ఆయన. పెద్ద షాట్ అరేంజ్ చేసేసరికి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఉండేటప్పుడు అందరు కాంబినేషన్లో షాట్ తీస్తారు కదా జనరల్గా. అందులో ఏంటి, సత్యనారాయణకి రామారావు గారికి ఒక మాట మీద ఒక భేదం వస్తుంది. వచ్చేటప్పుడు సత్యనారాయణ గారేమో రామారావు గారిని ఇట్లా ఏదో అంటాడు. ఆ అనటంలో కొంచెం హార్ష్గా తగిలిందేమో, ఇదంతా షార్ట్ జరుగుతూ ఉంది, హార్ష్గా తగిలిందేమో. రామారావు గారు కథలో కూడా ఇన్ని కొట్టాలి, ఇక రామారావు గారు కొట్టడం స్టార్ట్ చేశారండి. దబా 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 బాతున్నాడు సత్యనారాయణ గారిని. నిజంగానే రామారావు గారు దబా 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 బాతున్నాడు. సరే అంతా పెల్మెల్ అయిపోతుంది. సో కొంతమంది ఏమో యాక్షన్ అనుకుంటున్నారు, కానీ అక్కడ చూస్తే పరిస్థితి నిజంగానే ఉంది. సో ఆఖరికి ఏమైందంటే రామారావు గారు కొట్టిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత, అప్పటికి విశ్వనాథ్ గారు ఇంకా కట్ చెప్పట్లే, కెమెరా కట్ చెప్పట్లే. ఇంతలోకి గబుక్కున కెమెరా అసిస్టెంట్ వచ్చి కెమెరా స్విచ్ ఆఫ్ చేశాడు. చేసిన తర్వాత రామారావు గారు వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. సత్యనారాయణ ఏమో ఫ్లోర్ బయటకు వచ్చి ఒక చైర్లో కూర్చుని, ఆయన విగ్గంతా చెరిగిపోయి ఒగురుస్తూ ఉన్నాడు. సో అందులో మరి ఈ కైకాల సత్యనారాయణ గారు రామారావు గారిని ఇట్లా టచ్ పోయి ఎక్కువ అన్నాడు, లేకపోతే ఆ డైలాగు
చెప్పటంలో ఏదైనా హార్ష్గా చెప్పాడు ఏమో నాకు, నేను సెకండ్ టైం కదా అది అవునవును. చూడటం. సో కైకాల సత్యనారాయణ గారు అయితే విగ్గంతా చెగిరిపోయి ఒగురుస్తున్నాడు. సో మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ షూటింగ్ లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట వీణ స్టూడియోలో. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళా గోపాలకృష్ణ అనేటువంటి అసోసియేట్ని పిలిచి విశ్వనాథ్ గారు నెక్స్ట్ షాట్కి రెడీ చేద్దామనంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత అంటే సత్యనారాయణ గారు అడగడం కానీ వీరు ఎన్టీఆర్ గారు చెప్పడం కానీ ఏం జరగలేదు, ఏమీ లేదండి. అది అక్కడితో ఆగిపోయిందాక ఎవ్రీథింగ్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్ ఇట్, అంతే. తర్వాత అప్పుడు పెద్ద పెద్ద సీనియర్ లైట్స్ ఉండేవి కదా సార్. ఈ లైట్ బాయ్ ఒక లైట్ తీసుకొని ఆ ల్యాడర్ ఎక్కి అక్కడ ఫిక్స్ చేస్తున్నాడండి లైట్, సీనియర్ పెద్ద లైట్. అక్కడి నుంచి పడిపోయాడండి అతను, అబ్బాయి పడిపోయాడు, లైట్ మ్యాన్ పడిపోయాడు. పడిపోయేసరికి లైట్స్ ఆఫ్ అని అన్నారు, లైట్స్ ఆగిపోయాయి, కరెంటు కూడా ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత గబుక్కున కొంతమంది అతని దగ్గరికి వచ్చారు. రామారావు గారు, మిద్దె రామారావు గారిని పిలిచి, ప్రొడ్యూసర్ని పిలిచి అతన్ని లేపి పెద్ద దెబ్బలు తగల. సార్ నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యాను, నేను ఏమి దెబ్బలు తగిలేయాను, అవి జనరల్గా జరుగుతూ ఉంటాయంట. మీరు అప్పుడు కొత్త కాబట్టి నాకు ఇది అనిపించింది. తర్వాత ఆ లైట్ బాయ్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఏదో ఇంజక్షన్ ఏదో మందులు ఏదో ఇచ్చి ప్యాచప్ చేశారండి. అది రామారావు గారితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సత్యనారాయణని రామారావు గారు కొట్టడం చూసి నాకు భయం వేసింది. సత్యనారాయణనే కొడితే జయకుమార్ అలాగా ఫస్ట్ టైం రామారావు గారిని చూడటం, ఆ సినిమా చేయటం ఆ విధంగా జరిగిందండి. తర్వాత నేను విశ్వనాథ్ గారితో శోభన్ బాబు సినిమాలు వరుసగా పనిచేయడం జరిగింది. చెల్లెలి కాపురం కానీ, కాలం మారింది కానీ, తర్వాత మధ్యలో కృష్ణ గారి సినిమా నేరవ శిక్ష, అలా చేసుకుంటూ వచ్చా. మళ్ళీ ఎప్పుడైనా రామారావు గారి సినిమా ఒకటి చేద్దామనేటటువంటి ఉద్దేశం ఉండేది. అయితే చిన్ననాటి స్నేహితుల సినిమా జరుగుతూ ఉంటే అప్పటికి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మనకి. అప్పుడు చిన్ననాటి స్నేహితులు జరుగుతూ ఉంటే నేను ఆ సినిమాకి పనిచేయకపోయినా షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. విశ్వనాథ్ గారే కదా కాబట్టి వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళేసరికి ఏవిఎం స్టూడియోలోనండి అందరూ కూర్చున్నారు. రామారావు గారు వచ్చారు. రామారావు గారు వస్తే ఆయనకు ఒక చైరు, దాని మీద పెద్ద టర్కీ టవల్, వైట్ టర్కీ టవలు వేశారు. వేసిన తర్వాత టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత 11 o'clockకి మళ్ళీ ఫ్లోర్ బయటకు వచ్చారు ఆయన. అప్పుడు ఫ్లోర్ చక్కగా కుర్చీలు వేసుకొని చెట్టు కింద ఫ్లోర్ బయట కూర్చోటమే, ఈ క్యారవాన్లో ఏమేమి లేవు అప్పుడు. సో రామారావు గారు కూర్చుంటే ఆయన ముందు ఒక టీపాయ్ పెట్టారు. టీపాయ్ పెట్టిన తర్వాత వరుసగా అటు 3-4 చైర్లు, ఇటు 3 సార్లు రాజుగారి దర్బార్లాగా ఉందన్నమాట. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూర్చున్నారు, ఆయన మధ్యన కూర్చున్నాడు, టీపాయ్ పెట్టారు. ప్రొడక్షన్ మేనేజరు ఎన్టీ రామారావు గారికి ఇష్టమని కేజీ జీడిపప్పు మిఠాయి, 1 కేజీ జీడిపప్పు మిఠాయి తీసుకువెళ్తుంటే ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తీసుకుని నేను తీసుకెళ్తాను అని అది తీసుకొచ్చి అట్ట పెట్టాడండి. అప్పుడు రామారావు గారిది ఏంటి, స్వింగింగ్ చైర్ అనమాట. సో ఆ కేజీ జీడిపప్పు, గుండు జీడిపప్పు ఊటీలో ఉంటుంది జీడిపప్పు, గుండు జీడిపప్పు, ఆ పప్పుతో తయారు చేసినటువంటి జీడిపప్పు మిఠాయి అనమాట, కేజీ జీడిపప్పు. ఆ కుప్పలా పెడితే రామారావు గారు ఇలా ముందుకొచ్చి ఇట్ట తీసుకొని నోట్లో వేసుకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేసరికి ఇది లోపల క్రష్ అయిపోయేది. మళ్ళీ వచ్చి గుప్పుడు తీసుకొని అట్లా తింటాయి. బ్రదర్ తీసుకుంటారంటే ఎవరు తీసుకుంటారు? అలాగా నేను కళ్ళారా చూశానండి. ఆ కేజీ జీడిపప్పు మిఠాయి అసలు 1 పావు గంటలో తినేసాడండి ఆయన రామారావు గారు. అసలు ఆ తిండి ఏమిటో, అంత తిండి తినేవాడా ఎన్టీ రామారావు గారు. బిగినింగ్ స్టేజ్లో వాహిని స్టూడియోలో
రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ జీతాలకు పనిచేసేవాళ్ళు కదా. కరెక్ట్, అవును సార్. అప్పుడు ఆ జీతాలకు పనిచేసేటప్పుడు రామారావు గారు వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి వాహిని స్టూడియోలో ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వీళ్ళకి ఇచ్చే టిఫిన్ ఏంటి? 2 ఇడ్లీ వడ. సార్ 2 ఇడ్లీ వడ టిఫిను. ఈయనేమో ఫైట్ అదంతా ప్రాక్టీస్ చేసేవాడంట. ఈయనకి 2 ఇడ్లీ వడ చాలట్లేదు. ఎట్ట సరిపోతుంది? కేజీ జీడిపప్పు తినడానికి 2 ఇడ్లీ వడ ఏం సరిపోతుందండి. ఒకసారి ఫైట్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ చిన్న ఏంటి చెప్పండి అన్న. నేను ఫైట్ ప్రాక్టీస్ చేస్తానండి, నాకు ఆకలి ఎక్కువ, 2 ఇడ్లీ వడ చాలట్లేదండి అన్న అని అంటే అప్పుడు ఈయన ఎక్స్ట్రా టిఫిన్ గ్రాంట్ చేశారు ఆయనకి. సో ఆ విధంగా ఉండేది. అంటే చాలామంది మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ గారు అలా తిన్నారు, ఇలా తిన్నారు, చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తారు. అవును. కానీ ఆయన అలాగే కడుపు మార్చుకొని ఎదిగారు కదా. కడుపు మార్చుకోవటం ఏంటండి, రాముడు కృష్ణుడు వేషాలు వేసేటప్పుడు ఆయన నిమ్మకాయ నీళ్ళే తాగుతాడు. సార్ అసలు ఫుడ్ ఏమి ఉండదు. చాప మీద పండుకుంటాడు. ఎంత నిష్టగా ఉంటాడు ఆయన. ఎంత తింటాడో అంత రాక్షసులాగా పనిచేస్తాడు ఆయన. అంత ఎనర్జీ ఉంటుంది అప్పటికి. తర్వాత ఆయన ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంటి ముందు, అప్పుడు ఈ జిమ్ములు ఈ ఎక్విప్మెంట్లు ఏం లేవు కదా, ఇంటి ముందు ఒక బండి ఇసుక కుప్ప పోయించేసాడంట ఆయన. ఆ ఎక్సర్సైజ్ ఏంటి? ఆ ఇసుక కుప్ప అంతా పారతో ఇటు వేయటం. ఆ ఇసుక కుప్పంతా ఇటు వేయటం అదొక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ గీజ ఏదో ఆయన చేసుకున్న తర్వాత చక్కగా మేకప్ వేసుకుని తర్వాత సుష్టుగా భోంచేసి అప్పుడు డ్రెస్ వేసుకుని, అప్పటికి ఈయన చూడటానికి తిరుపతి వెళ్ళి గుండ్లు కొట్టించుకొని రామారావు గారు చూడటానికి ఒక 4 బస్సులతో జనాలు రెడీగా ఉంటారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనం. సరే, అక్కడ వాచ్మెన్ ఏం చేస్తాడు? రామారావు గారు బయటకు వచ్చేంత వరకు మీరు బస్సులోనే కూర్చోండి, ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పుడే కిందకి రండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇది ప్రతిరోజు ఉంటుంది సార్? ఇది ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. సరే, అప్పటికే మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని రామారావు గారు వస్తూ ఉంటే అప్పుడు వీళ్ళంతా బస్సుల్లో దిగి అలాగే తేరిపార చూస్తూ ఉంటారు. ఆయన తేరిపార చూస్తూ ఉంటే అప్పుడు ఆయన అడుగుతాడనమాట, మీ దేవురు ఎక్కడి నుంచి వచ్చారు? మాది శ్రీకాకుళం అండి. నాగావళిలో నీళ్లు ఉన్నాయా, పంటలు పండుతున్నాయా అని చక్కగా అడుగుతాడు. మీ దేవురండి? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి చాలా బాగానే ఉంటుంది, అక్కడ పంటలన్నీ బాగా పండుతాయి. ఈ మీరు ఎత్తుకున్న అబ్బాయి ఎవరనంటే మా మనవడండి. అయితే వాడిని బాగా చదివించండి అని 4 బస్సులు వాళ్ళని ఒక 10 మందిని చక్కగా పలకరించి ఆయన పలకరింపుకి వీళ్ళు పులకించిపోతారు. అంతే కదా, ఎన్టీఆర్ అంత ఒక రాముడిని చూసినట్టు, ఒక కృష్ణుడిని చూసినట్టు, ఒక అవతార పురుషుణ్ణి చూసినట్టు చాలా ఆనందంగా చాలా నిండు మనసుతో పెడతారనమాట. తర్వాత అండి జనాలకి, ప్రేక్షకులకి ఎంత ప్రేమో ఎంత ఇష్టమో. ఒకసారి రాముడు భీముడు షూటింగు నాగార్జున సాగర్లో జరుగుతుంది. నాగార్జున సాగరు కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూ ఉంది. అక్కడ షూట్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటుందని రాముడు భీముడు షూటింగ్ నాయుడు గారు అక్కడ పెట్టారు. ఇక ఎన్టీ రామారావు గారు నాగార్జున సాగర్ షూటింగ్కి వస్తున్నారు అనేసరికి ఆ చుట్టుపక్కల ప్రజలు ఒక వేలు కాదు, 1,00,000 మంది ప్రజలు మూగిపోయారంట ఆయన చూడటానికి వచ్చేసరికి అప్పటికి అక్కడ పోలీస్ ఫోర్స్ కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులకు ఏదో ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే పక్కన ఏదో కెలామిటీ జరిగిందంట. ఆ పోలీస్ మెన్ అంతా అటు వెళ్ళారంట. ఇక్కడ పోలీస్ ఫోర్స్ కూడా లేదు. లేకపోయేసరికి రామానాయుడు గారేమో ఇక్కడ షూటింగ్ చేయటము కష్టం అది ఇది అని అంటే అప్పుడు రామారావు గారు, బ్రదర్ మీరేం కంగారు పడకండి అని చెప్పి రామారావు గారు ఒక హైట్, ఒక చెప్టాలాగా ఎక్కి అందరికీ ఇలాగ చేతులు పెట్టి అందరికీ ఒక నమస్కారం పెట్టి, బాబు మేము షూటింగ్ కోసం వచ్చాము,
మీరు మమ్మల్ని చూడటానికి వచ్చారు, మమ్మల్ని చూశారు కదా అని మిగతా వాళ్ళని కూడా చూపించి, సో మీరు చూసి చక్కగా మీరు వెనక్కి వెళ్ళిపోతే మా పని మేము చేసుకుంటాం అని అంటే, ఇంతమంది జనాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఆయన మాట విని అలాగే వెనక్కి వెళ్ళారు. ఒక్క మాట, ఆయన మాట, ఆ మాటకి ఎంత విలువ, ఆ వ్యక్తి మీద ఎంత ఆరాధనా భావం. ఇంకే కదా సార్ దేవుడు అంటే. అసలు ఒకసారి నేను రైల్వే స్టేషన్, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో చూసానండి. నేను స్టేషన్కి వెళ్ళాను, మా బ్రదర్ వస్తాడని రిసీవ్ చేసుకోవడానికి. ఇంతలోకి తప్పుకోండి అంటున్నారు. ఏంటని నిలబడి చూస్తే రామారావు గారు ఫస్ట్ క్లాస్ నుంచి దిగి నడిచొస్తూ ఉంటే అసలు స్పెల్ బౌండ్ అనమాట. నేనేంటి, ఆ ప్రయాణికులందరూ ఆగి చూస్తున్నారు రామారావు గారు. ఆయన నడక, పంచికట్టు, మంచి చక్కని తెల్లటి లాల్చీ వేసుకుని ఆయన మామూలుగా వస్తున్నాడు. ఆయనకు మామూలే, ఆయన మామూలే, చూసే వాళ్ళకి మామూలు కాదు కదా, చూసేవాడికి మామూలు కాదు కదా. సో అటువంటి పర్సనాలిటీ. తర్వాత అండి, అంత పర్సనాలిటీలోనూ ఆయన వ్యక్తిని గౌరవించడం ఆయన్ని చూసి నేర్చుకోవాలండి. సార్ సి నారాయణ రెడ్డి గారిని పాటలు రాయమంటే నారాయణ రెడ్డి గారు ఒక కండిషన్ పెట్టారు. ఏమండి, నేను ఒక సినిమాకి అన్ని పాటలు రాసి ఆ విధంగా ప్రవేశించాలనుకుంటున్నాను అని అంటే, అలాగే బ్రదర్ పాటలన్నీ మీరే రాయండి అని చెప్పి సి నారాయణ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు రామారావు గారు. సి నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ట్రైన్లో వస్తున్నాను. అప్పుడు సి నారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావు గారు త్రివిక్రమరావు గారిని తీసుకొని, గుమ్మడి గారిని తీసుకుని వెళ్ళారు. 2 కార్లు తీసుకుని స్వయంగా వారే వెళ్ళారు. స్వయంగా ఆయన వెళ్ళారు. నారాయణ రెడ్డి గారు వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకొని, బ్రదర్ ఇది నేను ఎప్పుడు వాడే కారు, ఇది మన కారే, నేను షూటింగ్కి వెళ్తాను ఈ కార్లో, రోల్స్ రాయిస్ కారు అనుకుంటా, ఓల్డ్ మోడల్ రోల్స్ కారు. తర్వాత ఈ కారు, మీరు ఏ కారులో కూర్చుంటారు అని అడిగారంట. అని అంటే, మీరు రోజు షూటింగ్కి వెళ్ళే కారులోనే కూర్చుంటారంటే నారాయణ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఒక పాట ట్యూన్ చేశారు. ఆ ట్యూన్కి ఈయన సాహిత్యం రాశాడు, పాట ట్యూన్ అయిపోయింది. కానీ 2వ పాట ముందుకు వచ్చింది. అదే నన్ను దోచుకుందు ఒకటే వన్నెల దొరసాని. ఆ పాట మొట్టమొదటి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట. ఆ పాటతో ఆయన ప్రస్థానం మొదలైంది. తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలో ఎన్నిటికో ఆయన పాటలు రాశాడు. ఆయనకి సరస్వతి పుత్రులు అంటే ఎంత ఇష్టం అంటే, అవునవును, ఇప్పుడు మీరు చెప్పిన సినారయ్య గారి ఉదాహరణ కానీ, పరుచూరి బ్రదర్స్ ఉదాహరణ కానీ, నేను వేటూరి సుందరరామూర్తి గారి అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాను. వారు చాలా మంది తెలియని ఒక విషయం చెప్పారు. వేటూరి గారి చేత పాటలు రాపించాలని చెప్పి ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు దగ్గర బంధువుల ద్వారా ఆయన్ని పరిచయం చేస్తే ఆయన ఇంటికి పిలిచి కూర్చోబెట్టి అవునవును 1కి 3 సార్లు చెప్పారు. ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. అవునవును, లేదు నువ్వు పాటలు రాయగలవు, నువ్వు రా, నా పాటలు ఇస్తాను, నీకు పాటలు వస్తాయని చెప్పి చాలా ఫోర్స్ చేసి వేటూరి గారు సినిమా ప్రస్థానం మొదలవడానికి కూడా కారణం ఎన్టీఆర్ గారే. అవును. తర్వాత ఒక పాట కోసం అని వేటూరి సుందరరామూర్తి గారు ఇంటికి వెళ్ళారు హైదరాబాద్లోనే. వెళితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి వస్తాను అని ఒక బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి చూపించాడు. నాకెందుకు చూపిస్తున్నాడు అర్థం కాల. బ్రీఫ్ కేసు ఖాళీగా ఉంది. అట్నుంచి వచ్చిన తర్వాత బ్రీఫ్ కేసు తెరిచి చూపించాడండి. అప్పటికి సీఎం అయ్యారు రామారావు గారు. బ్రీఫ్ కేసు నిండా నోట్ల కట్టలండి, అన్ని కట్టలు నేను ఎప్పుడు చూడలేదు. అంటే వేటూరి సుందరరామూర్తి గారు పెడితే ఆ బ్రీఫ్ కేసు నిండా కట్టలు నింపి పంపాడు రామారావు గారు. మీరు అన్నారే సాహిత్యం అన్నా సాహితీకారులన్నా ఎంత అభిమానం, ఎంత ప్రేమ. తర్వాత ఒక సినిమాలో కర్ణుడు క్యారెక్టరైజేషన్ గురించి మోదుకూరి జాన్సన్ గారు ఒక చక్కగా రాశారంట ఒక సీను. రాస్తే చాలా ముచ్చటపడ్డాడు రామారావు గారు. బ్రదర్, మేము దానవీర సూర్యకర్ణ తీస్తున్నాము, దానికి మీరే డైలాగులు రాయాలి అని అన్నారంట రామారావు గారు.
అంటే ఒక కర్ణుడు క్యారెక్టరైజేషను ఒక క్యారెక్టర్కి ఆపాదించి రాయటంలో అంత బాగా రాశాడని. అది ఒక్క సీనే అని అంటే అప్పుడు మోదుకూరి జాన్సన్ అన్నాడంట, సార్ మీరు దానవీర సూరకర్ణ చేస్తే నేను రాయటం ఓకే, నాకన్నా ఆ సినిమాకి బాగా న్యాయం చేసేటటువంటి ఇంకా గొప్ప కవి ఉన్నాడండి, ఆయనే న్యాయం చేస్తాడు అని అన్నారు. ఎవరంటే ఆయన కొండవీటి వెంకట కవి గారు అని మోదుకూరి జాన్సన్ గారు చెప్పారు. ఏవి డైలాగులు సార్, ఏవి డైలాగులు. ఆయన కొండవీటి వెంకట కవి గారు ఎక్కడ గుంటూరు దగ్గర సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేస్తున్నాడు ఆయన. ఓకే. సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్. రామారావు గారు ఆయన్ని సంప్రదించి, సార్ దానవీర సూరకర్ణ చేస్తున్నానండి, మీరు మీరు డైలాగులు రాయాలి అంటే, నేను రాయను అన్నాడు ఆయన. నేను రాయనండి అని అన్నాడు. అనంటే మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని సంప్రదించి, ఏమండి దానవీర సూరకర్ణ సబ్జెక్ట్కి మీరే గొప్ప న్యాయం చేస్తారని నాకు నమ్మకం, నేను విన్నాను, మోదుకూరి జాన్సన్ గారు కూడా చెప్పారు, ఒకటి చెప్పటం కాదండి, మీ ప్రతిభ గురించి నేను విన్నాను, మీరు తప్పకుండా రాయాలి అని అంటే అప్పుడు ఓకే అన్నాడు ఆయన. కొండవీటి వెంకటరావు గారు ఆయన ఇన్వైట్ చేశారు, నారాయణ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాడు, కొండవీటి వెంకటరావు గారిని ఇన్వైట్ చేశాడు. తర్వాత వేటూరి సుందరమూర్తికి ప్రస్థానం ఎన్టీ రామారావు గారితోనే మొదలైంది. సో సాహిత్యం అన్నా, సాహిత్యకారులన్నా, కవులన్నా ఎంత ప్రేమో ఆయనకి. ఎవరైనా అంటే ఆయనతో కలిసి పనిచేసిన వారైనా, సినిమా ఇండస్ట్రీ నుంచి బయట ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా ఒక సొంత ఇల్లు కొనుక్కున్నారంటే ఆయనకి అమితమైన ఆనందం అంట. అవునవును. తర్వాత అండి అక్కడ పెద్ద ఆయన అనేవాళ్ళు, ఇండస్ట్రీకి పెద్దది అనమాట. ఆయన హర్నాథ్ చేత రాముడు వేషం వేయించాడు. ఆయన డైరెక్షన్లో రాముడు వేషం వేశాడు, చాలా బాగున్నాడు అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆయనకి సినిమాలు వచ్చాయి, ఆయనకి మార్కెట్ వచ్చింది, ఓ బ్రహ్మాండంగా వెలుగుతున్నాడు, బాగా మందు తాగుతున్నాడు అని అర్థమైంది. హర్నాథ్ పిలిచాడు, బ్రదర్ మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, మీరు మద్యానికి బానిసలు అవుతున్నారని విన్నాను, మీ కెరీర్ పాడవుతుంది, జాగ్రత్త అండి అని అన్నాడు. ఆయన అన్న తర్వాత 4 రోజులు మానేశాడు, మళ్ళీ 5 రోజుల నుంచి మొదలుపెట్టాడు. అప్పటికి వీరాభం అనే సినిమాలో హర్నాథ్ హీరో అనుకున్నారు. హర్నాథ్ని బుక్ చేశారు. ముందు బుక్ చేసేసరికి ఈయన ఇట్లా తిరుగుతున్నాడని తెలిసి అప్పుడు రామారావు గారు కాదండి శోభన్ బాబుని పెట్టండి అని శోభన్ బాబు గారిని రికమెండ్ చేయటం జరిగింది. అంటే హర్నాథ్ అంటే వారి వ్యక్తిగత జీవితం, దానికి మనం ఏం చేయలేం కానీ ఆయన అవకాశం ఇచ్చి ఆయన స్టార్డమ్ తీసుకొచ్చిన మనిషి కూడా అవునవును చెడిపోతున్నాడు అంటే పిలిచి మాట్లాడడం, డెఫినెట్గా మనిషి యోగక్షేమాలు అబ్జర్వ్ చేయడం. అవునవును అంత పెద్ద స్టార్గా ఉంది. అవును. తర్వాత అండి ఏదన్నా ప్రొఫెషన్కి ఒక డిసిప్లిన్ ఉండాలండి. తర్వాత నేను చూశానండి మెడ్రాస్లో ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్టిస్టులు ఆ ఫ్లోర్ని ఇలా అనుకుని ఎంటర్ అయ్యేవాళ్ళు. అది అంతా ఆ డిసిప్లిన్ అంతా రామారావు గారు, నాగేశ్వరరావు గారి నుంచి వచ్చింది. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా రామారావు గారు తర్వాత డైరెక్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో ఆయన, అలాగే తోటి నటినట్లకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, భానుమతి గారిని ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. తాతమ్మకర్ సినిమాకి భానుమతి గారు వస్తే ఆవిడ షాట్లను ముందు తీసేసి ఆవిడని పంపించేటప్పుడు కారు వరకు వెళ్ళి ఆవిడకి టాటా చెప్పి ఆవిడ వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చేవాడు ఆయన. తర్వాత మంగమ్మ గారి మనవడైన బాలకృష్ణ గారు పనిచేసింది. అవును, మంగమ్మ గారు, భానుమతి గారు ఉన్నారు అందరూ. అప్పుడు ఈ విషయం తెలిసి భానుమతి గారు చాలా గొప్ప నటీమణండి, ఆవిడ బహుముఖ ప్రజ్ఞావంతురాలు, ఆవిడతో మీరు చాలా మర్యాదగా గౌరవంగా ఉండాలి, ఆవిడ వెళ్ళిపోయేంత వరకు ఆవిడని కారు దగ్గర సాగనంపి ఆవిడకి బాయ్ చెప్పాలి మీరు, అది బాలకృష్ణ గారికి చెప్పారు. జాగ్రత్తలు చెప్పాడు. అయితే సార్ ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు, నేను ఒక దగ్గర విన్నాను, ఇలాంటి పెద్దలు క్లారిటీ ఇస్తే ఇది కాస్త నిజమేదో తెలుస్తుంది. ఇదే మంగమ్మ గారి మనవడు సినిమాకి భానుమతి గారు
ఉంటారు. సో బాలకృష్ణ ఆమె మనవడిగా చేస్తే ఆమె ముందు ఎవరు అంటే ఎన్టీఆర్ గారు చెప్పేది ఏముంది, అంటే భానుమతి గారి గురించి కొత్తగా చెప్పేది ఏముంది. అవును. ఎన్టీఆర్ గారు చెప్పినా ఇంకో ఆర్టిస్ట్ చెప్పినా ఆమె ముందు ఏ యాక్టర్ కానీ ఎవరు కానీ ఆమె ఆరా ముందు నిలబడలేరు. అవును. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళ వారికి సాధ్యమవుద్దాం, రంగారావు గారు అలాంటి వాళ్ళు సాధ్యమవుద్దాం. అవును. బాలకృష్ణ గారిని ఆ సినిమా చేయొద్దు, భానుమతి గారి ముందు ఎవరు ఆనము, నీ కెరీర్కి ఉపయోగపడదని ఎన్టీఆర్ గారు ముందు హెచ్చరించారని నేను విన్నాను. నిజమా అబద్ధమా? అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నేను విన్నది మాత్రం ఇది. ఓకే. ఎందుకంటే భానుమతి గారు ఆవిడ ప్రభంజనం, ఆవిడ ప్రభావం, ఆవిడ ప్రతిభ అందరికీ తెలిసింది. ఆవిడ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పెద్ద హీరోలు కూడా జాగ్రత్తగా ఉంటారు. సో ఆ జాగ్రత్తతో తర్వాత భానుమతి గారు అంటే ఎందుకు అంత జాగ్రత్తగా ఉంటారంటే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఎన్టీ రామారావు గారి సినిమాలోకి భానుమతి గారు ఒక వేషం వేయాలి. ఆ వేషానికి డివి నరసరాజు గారిని పంపించారు రామారావు గారు. నరసరాజు గారు వెళ్ళి భానుమతితో మాట్లాడారు. డివి నరసరాజు గారు ఆ సినిమాకి రైటరు, చాలా పెద్ద మనిషి, జెంట్మెన్ ఆయన. సో ఏ ప్రొడక్షన్ మ్యాన్ పంపించకుండా పెద్దరికంగా ఉంటుందని ఈయన పంపించారు. పంపించి ఏమండి చెప్పండి పలానా వేషం, ఆ క్యారెక్టర్ అదంతా చెప్పండి, మీరు వెళ్ళి చెప్తే వింటుంది ఆవిడ. తర్వాత రెమ్యునరేషన్ విషయం కూడా అప్పటికి రామారావు గారు 4 లక్షలు తీసుకుంటున్నారు. 4 లక్షలు తీసుకుంటే 4 లక్షలు చెప్పబాకండి, 2 లక్షలని చెప్పండి అని చెప్పి పంపించారు. పంపిస్తే నరసరాజు గారు వెళ్ళి మాట్లాడి, అమ్మ ఇలా వేషం వేయాలి అది ఇది అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత రెమ్యునరేషన్ విషయం నెక్స్ట్ డే వస్తే, అమ్మ రెమ్యునరేషన్ మరి ఎంత మాట్లాడాలి కదా అని అన్నాడు. ఎన్టీ రామారావు గారు ఎంత తీసుకుంటున్నారు, దానికి 5,000 తక్కువేసి ఇవ్వండి అని చెప్పిందంట ఆవిడ. ఓకే. ఆమె రేంజ్కి తగ్గట్టు మరి హీరో కాబట్టి ఒక 5,000 కన్సెషన్ ఇచ్చింది ఆవిడ. సరే ఆయన ఆ నెక్స్ట్ డే 5,000కి తక్కువ 2 లక్షలు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఇదిగోండి మీ అమౌంట్ అది ఇది అని అంటే, భానుమతి గారు ఏం చేసింది, ఎన్టీ రామారావు గారు 2 లక్షలు తీసుకుంటున్నాడు కదా, ఇప్పుడు నాకు 1,95,000 ఇచ్చారు కదా అని ఈవిడ ఒక 5,000 ఇచ్చి ఈ 2 లక్షలు తీసుకుని ఆయన రెమ్యునరేషన్గా తీసుకొని నా సినిమాలో యాక్ట్ చేయమని చెప్పండి అని అంది. అప్పుడు 4 లక్షలు తీసుకునేటటువంటి ఎన్టీ రామారావు గారు 2 లక్షలకి యాక్ట్ చేయాల్సి వచ్చింది. చేశారుగా, అమ్మాయి పెళ్ళేదో సినిమా చేశారంట. సో అంటే ఆవిడకి అవన్నీ ముందే ఊహిస్తుంది ఆవిడ చాలా తెలివైంది, బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందుకే అన్నారా. ఏంటండి ఒక సినిమాలో మిసం సినిమాలో ఈవిని తీసేసి సావిత్రిని పెట్టారు. తోడు నేడు సినిమాలో సావిత్రి ప్లేస్లో భానుమతి వచ్చి కూర్చుంది. ఇవన్నీ జరుగుతాయి. అంటే అయితే మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అవును, మీరు చివరిగా ఒక మాట చెప్పండి. ఆయనతో కలిసి ప్రయాణించారు, ఆయన్ని చూస్తా ఆనందపడ్డారు, ఆయన స్టార్డమ్ దగ్గర నుంచి చూశారు, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం చూశారు. ఆయన అంత రేంజ్కి ఎదిగిన తర్వాత ఏ రోజన్నా ఆయన కలిసారా మీరు, ఆయనతో మాట్లాడడం కానీ? ఏడ కలిసామో ఫస్ట్ సినిమాతో భయపడితే ఆ భయం అలాగే ఉండిపోయింది. తర్వాత చిన్నాటి స్నేహితులు షూటింగ్ అయ్యేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఆయన చూడటానికి వెళ్ళాము ఏవిఎంకి. సో అప్పుడప్పుడు అలా చూడటమే ఆయన్ని. తర్వాత ఫంక్షన్స్లో చూడటం, అలాగే చూడటమే. తర్వాత ఎన్టీ రామారావుతో కలిసి పనిచేసేటటువంటి అదృష్టం నాకు దొరకలేదు. తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారితో సినిమాలు చేయటం తటస్థించింది. తర్వాత ఎన్టీ రామారావు గారిని ఆ విగ్రహాన్ని, ఆ మనోహర విగ్రహాన్ని ఫంక్షన్స్లో చూడటమే. సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన యుగ పురుషుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన, డెఫినెట్గా అలాంటి గొప్ప వ్యక్తి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. తర్వాత అలాగే మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, పద్మశ్రీ కాదు
డెఫినెట్గా భారతరత్న భారతరత్న రావాల్సిందే అని చెప్పేసి అది నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుందాము. సార్. తర్వాత 2002లో ఎన్టీ రామారావు గారి మీద ఒక కవిత రాశాను నేను. సార్ అది చదివి వినిపిస్తాను, చెప్పండి సార్. దాంతో ఫినిష్ చేద్దాం. నాటి ప్రభంజనం ఎన్టీఆర్, తెలుగు కీర్తి కిరీటాన కోహినూరు వజ్రమా, రంగుల తెర వేలుపువై వెలిగిన నటరత్నమా, చరితార్థం నీ చరిత్ర చలనచిత్ర చరిత్రను, నటరాజ నర్తనం నీ నటనా కౌశలం, తెలుగు సంస్కృతి సభలు తెలుగు సంస్కృతి ప్రభలు వెదజల్లిన తెలుగోడ, తెలుగు ఆత్మగౌరవాన్ని చాటిన ఓ మనగాడ, నాడు నాడు పయనించి ప్రతినాడిని కదిలించి చైతన్యం నింపినావు, స్ఫూర్తిని రగిలించినావు, కొండనేని ఢీకొట్టే గుండె ధైర్యం ఇచ్చినావు, సర్కారును సృష్టించి మేలు ఏలికైనావు, అంబరమే అబ్బురుపడి సంబరాలు చేసింది, తెలుగు జాతి జయ పతాక వినువీధిని ఎగసింది, ఢిల్లీ నేతల గుండెలు గుబిళ్ళను మ్రోగాయి, ఉవ్వెత్తున ఎదిగినావు జాతీయ స్థాయికి. బా అద్భుతంగా ఉంది సార్. అంటే ఆ మనిషి గురించి ఇంత బలమైన మాటలు రాయడం ఆయనకి అన్ని అలా అలంకారంగా కుదిరిని ఆ కవితలో పెట్టిన మాట. ఎంత గొప్ప కవిత నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.